సమీపించే కొంది జగన్మోహన్ రెడ్డికి ఒక్కొక్కటి ఐరన్ రాడ్డు లాంటి వార్తలు వచ్చేస్తా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డికి తొత్తులుగా, జగన్మోహన్ రెడ్డికి బానిసలుగా, ప్రజలు కట్టేటువంటి పన్నుల నుంచి జీతం తీసుకుంటూ జగన్మోహన్ రెడ్డి కోసం, కులం కోసం, మతం కోసం, డబ్బు కోసం, ప్రలోభాల కోసం పనిచేసినటువంటి బానిసలందరూ ఒక్కొక్కరుగా సిస్టమ్ నుంచి ఎగిరిపోతా ఉన్నారు. ఇప్పుడు సిఎస్ జవహర్ రెడ్డి వంతు వచ్చేసింది. మరి ఇప్పుడు కొత్త సిఎస్గా ఎవరు వస్తారు, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏం పీకే ప్రయత్నం చేస్తాడు అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలుగా ఎంత నీచ, నికృష్ట, దౌర్భాగ్య, దుర్మార్గ పరిపాలన, అరాచక పరిపాలన చేశాడో మనందరికీ తెలుసు. దానికి సహకరించారు కొంతమంది అధికారులు, ప్రభుత్వాధికారులు, పోలీసులు. కులం కోసం కొంతమంది దుర్మార్గులు, మతం కోసం కొంతమంది నీచులు, డబ్బు కోసం కొంతమంది లత్కోర్లు, కొంతమంది భయపడిని బానిసలుగా జగన్మోహన్ రెడ్డి కోసం తప్పుడు పనులు చేశారు. ప్రతిపక్షాల మీద కేసులు పెట్టడం దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కల్పించడం మనందరికీ తెలుసు. అర్హులకి పెన్షన్లు కానీ, పథకాలు కానీ కట్ చేసేటువంటి నీచమైనటువంటి పనులు కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి పనిచేశారు. అయితే ఇటీవల మనం చూసాం, దాదాపు 6 మంది ఎస్పీలు, 3 ఐఏఎస్లు ఈ సిస్టమ్ నుంచి ఎగిరి పక్కన పట్టడం జరిగింది. ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి ఎవరైతే జగన్కి బానిసత్వం చేస్తున్నారో వాళ్ళందరినీ లేపేసింది. అప్పుడే వార్తలు వచ్చాయి, డీజీపీ పోతాడు, సిఎస్ పోతాడు, ఎన్నికల సంఘంలో కూడా మార్పులు వస్తాయి, ఇంటెలిజెన్స్ డీజీని కూడా లేపుతారనేటువంటి వార్తలు వచ్చాయి. అయితే జగన్మోహన్ రెడ్డికి బానిసత్వం చేస్తూ ఈ బానిస సిఎస్ ఎవరితను, జవహర్ రెడ్డి. అందుకే జగన్మోహన్ రెడ్డి ఇతన్ని సిఎస్గా పెట్టుకున్నాడు. అదేవిధంగా డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నాడు. ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలో ఏ ఒక్క పదవికి అర్హులు కారనేది జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన. అయితే అనుకున్న విధంగానే యొక్క జవహర్ రెడ్డి జగన్కి అన్ని రకాలుగా సహకరించాడు. పెన్షన్లు ఒక్క రోజులో 2-3 గంటల్లో ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా, సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇవ్వగలిగి ఉన్నప్పటికీ అనేక మందిని చంపివేసి వాటిని చంద్రబాబు నాయుడు గారి అకౌంట్లో వేసి ఆ వ్యతిరేకతని చంద్రబాబు నాయుడు గారికి అంటకడదామనేటువంటి దుర్మార్గ, కుటిల, నికృష్ట ఆలోచనలకి సీఎస్ సహకరించడం అనేది నిత్యమైనటువంటి పని. అదేవిధంగా డీజీపీ తాను కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఉండి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పర్యటనకే సరైనటువంటి భద్రత కల్పించలేక రాయితో కొట్టించి దాన్ని మళ్ళీ హత్యాయత్నం అనేటువంటి నీచ, నికృష్ట ఆలోచన. చంద్రబాబు నాయుడు గారి పైన రాయిలేస్తే ఆ రోజు డీజీపీగా ఉన్నటువంటి సమంగం అన్న ఇది భావ ప్రకటన స్వేచ్ఛ అన్నాడు. భావ అంటే అవినాష్ భావ కాదు, భావ ప్రకటన స్వేచ్ఛ అని రాజ్యాంగం ఒకటి ఇచ్చింది మనకి, అది అన్నాడు. మరి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద రాయేస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులకి మాట తప్పాడు, సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి, పిఆర్సీ మంచిగా ఇస్తా అని. ఇవాళ మహిళలకి మద్యపాన నిషేధం చేస్తానని మాట తప్పాడు, 45 ఏళ్ళకే పెన్షన్ ఇస్తానని మాట తప్పాడు. యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ప్రతి ఏడాది కూడా మెగా డిఎస్సి ఇస్తా అని చెప్పి మాట తప్పాడు, జాబ్ క్యాలెండర్ ఇస్తానని మాట తప్పాడు. ఈ రకంగా వీళ్ళందరిలో ఉన్నటువంటి వ్యతిరేకతతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు వచ్చేటువంటి పథకాలు ఆపేశాడు. వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేశారేమో, మరి భావ ప్రకటన స్వేచ్ఛ అవ్వదా అన్నట్టుగా డీజీపీ కూడా బానిసత్వం చేస్తూ ఒక అమాయకుడిని అరెస్ట్ చేసి దాన్ని తెలుగుదేశం పార్టీకి అంటగట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయితే ఒక సీఎస్గా శాంతి భద్రతల్ని పరిరక్షించలేక, అదేవిధంగా పెన్షన్లు సరిగా పంపిణీ చేయలేక, ఈ వ్యవస్థల్ని సక్రమంగా నడిపించలేనటువంటి వ్యక్తి, ఎన్నికల సందర్భంలో కాంట్రవర్సీగా ఉన్నటువంటి ఈ యొక్క జవహర్ రెడ్డి ఉద్యోగం ఊడిపోయేటువంటి పరిస్థితి. కొత్త సీఎస్గా సీనియర్ క్యాడర్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని 2-3 ఎన్నికల సంఘం పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా చెప్తా ఉన్నా, రాబోయే 4-5 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రరెడ్డి మారిపోబోతా ఉన్నాడు. అతని స్థానంలో ఏబి వెంకటేశ్వరరావు గారు కానీ, ద్వారకా తిరుమలరావు గారు కానీ, మరొక సీనియర్ ఐపీఎస్ కానీ వచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా సిఎస్ జవహర్ రెడ్డి కూడా తన పోస్టింగ్ నుంచి ఊస్టింగ్ అయిపోయి సీనియర్లుగా ఉన్నటువంటి వ్యక్తుల్లో 3-4 ఎవరైతే బాగుంటుందని పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి డీజీని కూడా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి లేపేసేటువంటి అవకాశం ఉంది. వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేస్తూ జగన్ తప్పుడు పనులకు సహకరిస్తూ ఉన్నారు. గతంలో జగన్ తప్పులకు సహకరించి ఐఏఎస్లు, ఐపీఎస్లు, మంత్రులు, శాసనసభ్యులు, పారిశ్రామికవేత్తలు అనేక మంది జీవితాలు బుగ్గిపాలై, జైలు పాలై, కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. మరి వాళ్ళు జగన్ తప్పుడు పనులకు సహకరించేటువంటి వాళ్ళ బతుకులు రాబోయే రోజుల్లో కోర్టుల చుట్టూ తిరగాలి, జైలు పాలవ్వాలి. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పుడు పనిచేసిన ప్రతి ఒక్కడి మీద ఎంక్వైరీ జరుగుతుంది, తప్పుడు కేసులు పెట్టిన ప్రతి ఒక్కడి మీద ఎంక్వైరీ జరుగుతుంది. తప్పుడు విధానంతో అడ్డగోలు అవినీతికి సహకరించినటువంటి ప్రభుత్వ అధికారులు కూడా జైలు పాలవుతారు. ఆ లిస్టులో సిఎస్ జవహర్ రెడ్డి దగ్గర నుంచి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి దాకా, సిఐడి సునీల్ కుమార్ దాకా ప్రతి ఒక్క తప్పుడు పనికి భాగస్వామైనటువంటి ప్రతి ఒక్కడు, నీచుడు కూడా, నికృష్టుడు కూడా ఖచ్చితంగా జైలు పాలవుతారు. అయితే ఎన్నికల సందర్భంలో వ్యవస్థల్ని మేనేజ్ చేయడం ద్వారా గెలవాలనేటువంటి నీచ
నీచమైనటువంటి ఆలోచన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి చెంపపెట్టులాగా చెప్పు దెబ్బలాగా వ్యవస్థలో తన మనుషులు అనుకున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఎన్నికల సంఘం మార్చేస్తోంది. దీంతోనే జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయమైపోయింది. జగన్ ఓడిపోతానని తెలిసినా అనేక మందిని బలిపశువులుగా చేస్తా ఉన్నాడు. ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి విదేశాలకు పారిపోతాడు, లక్షల కోట్లు దోచుకున్నాడు. కానీ ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కడే ఉద్యోగాలు చేయాలి, ఎక్కడే కుటుంబాలు ఉండాలి. వీళ్ళందరి జీవితాలు జగన్ని నమ్ముకున్న వాళ్ళ జీవితాలన్నీ నాశనం అయిపోతా ఉన్నాయి.